అవునరా, ఆడు చెప్పిన వల్ల నీతో ఫ్రెండ్షిప్ మానేసాను రా. ఒరే ఆ రవిగడికి ఏమన్నా పిచ్చా? ఆ ఆకాష్ గారు నాతో ఫ్రెండ్షిప్ మానేమంటే మానేస్తాడా? అవునరా, రవిగడు ఆకాష్ గారి మాట వింటాడు. ఎందుకంటాడు వాడు మాట? ఎందుకంటే వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రా. ఆల్రెడీ వాడు చెప్పాడు రా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని. తెలిసి మరి ఎందుకు అడుగుతున్నాడా? తెలిసింది చెప్పకరా, తెలియంది చెప్పు. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎలాగయ్యారో చెప్పరా. నాకు తెలిసినంత వరకు చెప్తా. నీకు తెలిసినంత వరకు చెప్పరా. ఎక్కడ చూసినా వాళ్ళిద్దరేడా, పొలాల కాడ, కొబ్బరి తోట కాడ, క్రికెట్ గ్రౌండ్ కాడ. అర్థమయ్యేలా చెప్పరా. నీకు అడ్డమేలాగా చెప్తాను విను. వాళ్ళిద్దరు స్నేహం ఎలాగుంటుందంటే, గగనంలో ఉదయించిన చుక్కల్లా మనమిద్దరముండాలి యోనేస్తం. రూపాలు వేరైనా ప్రాణం అది ఒకటేగా, భావాలకు అందని బంధం ఉన్న స్నేహం. దూరాలకు చెరగనిది స్నేహం అనే అనుబంధం, జన్మంతా నీతో నిలిచే ఓ వరం. ప్రాణం కన్నా మిన్నగా నిన్ను తలిచేది స్నేహం, అనురాగం ఆత్మీయతకు ప్రతిబింబం. మనమన్నది ఒకే పదం, నువ్వు నేను చెరో సగం. మనమన్నది ఒకే పదం, నువ్వు నేను చెరో సగం. కడదాకా కలిసే నడిచే దారులలో వేరు చేయలేదు ఇక మరణమైనా. కలిసేను రెండు హృదయాల గుండె చప్పుడు, నీదో నాదో తెలియనంతగా ఊపిరిలో ఊపిరిగా, ఊపిరిలో ఊపిరిగా, ఊపిరిలో ఊపిరిగా, ఊపిరిలో ఊపిరిగా, ఊపిరిలో ఊపిరిగా. నాకు ఇంతవరకు తెలుసురా. నాకు వచ్చిన హెల్ప్ చేసి పెట్టరా. ఏం హెల్ప్ రావు? ఒకసారి రవిగాని తీసుకురా, నేను ఆడితో మాట్లాడుతున్నా. నీకు నీ ఫ్రెండ్షిప్ ఒకటి అన్నాను రా, వెళ్ళిపోతున్నాను. యారా కిలు, యారా కిలు.